Friends, today's NRI Samai program from Los Angeles brought to you commercial free by listeners like you. Your generous donations make possible for us to stay commercial free, and today's show is pre-recorded. If you have a question for the guest, please send an email to nrisamai@gmail.com. We will follow up with the guest and find the answer for you. Thank you for your support. Friends, welcome to NRI Samai. This is Sri Hari. Today, our show will be in Telugu because we are going to bring a folk singer, a song collector, and an artist from Rayalaseema of Andhra Pradesh region. And he is going to walk us through an emotional and a musical journey. And today's host will be Srikanth Naidu, and he is going to interview Penchal Das. Penchal Das is the folk singer that we'll be talking with very shortly. Just to give a very brief about Penchal Das Garu, he is from Kadapa region, and he has an incredible passion to travel wherever is needed, and he collects the folk songs. And he has more than 100 folk songs that he remembers right now. The problem is that these songs are not digitalized so far. And what he's saying is these songs are getting lost with the time because nobody is actively participating and not much interest. So he's on a mission to keep this culture alive. And friends, I think after listening to this show, I think you will all agree that we should do more to keep these arts and this culture alive. So, friends, here is our Srikanth Naidu. Srikanth Naidu, please take it ahead. Penchal Das garu, namaste andi. Welcome to NRI Samai. నమస్కారం సార్. పెంచల్ దాస్ గారు, మీకు ఈ జానపద గీతాల పైన మక్కువ ఎప్పటి నుంచి ఏర్పడిందండి? జానపద గీతాలంటే చిన్నతనం నుంచి ఉంది సార్. ఈయన అది పాడే గుణం ఉండాలి, మా ఇంట్లో ఉండాలి. మా వాళ్ళందరూ పాడతారు. మేము స్వతహాగా ఇట్లాగా గ్రామాల్లో తిరిగేవాళ్ళము, మాలదాసర్లము, కులము. అయితే తిరుగుతూ ఉంటాము సార్, పాడుతూ ఉంటాము. అట్లాగే వచ్చింది నాకు ఇది పాడే అలవాటు వచ్చింది సార్ అట్లాగే. ఓకే, ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు సేకరించారండి? సేకరించిందంటే ఒక 100-120 దాకా ఉన్నాయి సార్. చాలా లభ్యం కాలేదు, అవన్నీ పోగొట్టుకున్నా, కొన్ని మాత్రమే ఉన్నాయి నా అంతనా. అయితే 120 దాకా సేకరించినాం సార్. బాగా కష్టపడి రాయకూడదని, సేకరించాలని అనే దృష్టితోనే సేకరించిన. రాయకూడదు, రాస్తే కృతకంగా ఉంటుంది అని చెప్పి ఉన్న పాటని, దాన్ని ఒక్క చరణం దొరికితే, ఒక పల్లవి దొరికితే దానికోసం తిరిగి ఊర్లు, జిల్లాలు అన్నీ తిరిగి రాసుకున్నాం సార్. ఓకే, మీరు అంటే చాలా దూరం తిరుగుంటారు, జిల్లాల వారీగా తిరుగుంటారు. సో మీకు తిరిగినప్పుడు మీరు జానపదాలు మీరు వెతికేటప్పుడు మీరు ఎటువంటి ఇబ్బందులు పడి ఉంటారు? వాళ్ళు ఎట్లా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు? వాళ్ళు అసలు చెప్పరు. అసలు వాళ్ళు ఏంటంటే మనల్ని ఒకసారి ఒక సంఘటన చెప్తాను. నేను వెంకటగిరిలో చీరల అద్దకాలు పనిచేసేవాడిని. ఆ నుంచి నేరుగా ఇక్కడికి వెళ్ళేవారని బంగారుపేట అని పక్కన ఊరికి 6-7కి పోతా ఉండేవాడిని సైకిల్లో. ఒక ఆయన పందులు మేపుకుంటా ఉన్నాడు. ఆయన పేరు బంగారయ్య. అక్కడ ఉంటాడు, పందులు మేపే ఆయన బంగారయ్య ఆయన పేరు. ఆయన పాట పాడుతూ ఉన్నాడు. ఏం పాట అంటే ఒక పాట పాడుతూ ఉంది, దారి చూడు దుమ్ము చూడు అని పాడుతూ ఉన్నాడు. పాడుతూ ఉంటే భలే ఉంది. సరే సైకిల్ ఆపేసి ఆయన దగ్గరకు పోయి అయ్యా పాట నాకు చెప్పరాదయ్యా అంటే ఆయన, నేను చెప్పను, ఇది ఎందుకు చెప్తాను, అది ఇది అని అన్నాడు. నేను చెప్పను అని ఆయన సిగ్గుపడిపోయినాడు. ఈ పాట ఎందుకయ్యా నీకు అని. ఉండాలా, నేను రాసుకుంటాను, నేను పాడతాను, మీ గొంతులో భలే పాడుతూ ఉన్నారే మీరు అంటే కూడా చెప్పలే ఆయన. ఆయన ఇబ్బంది పడి మళ్ళా ఎండపడంగా ఆయన కొన్ని చరణాలు చెప్పినాడు. అద్భుతమైన చరణాలు చెప్పినాడు సార్. అవి మంచి చరణాలు చెప్తున్నాడు ఆయన. అవి తీసుకొని మళ్ళా మా ఊర్లో దాని మొదలు ఆయన చరణాలే పాడినాడు. కానీ ఆ పల్లవి ఆ తూర్పు నాటు
మాకు తూర్పునాట అంటారు, వెంకటగిరి ప్రాంతాన్ని. మేము ఇట్లా పరమటగా ఉంటాం కదా కడప జిల్లాలో. అట్లా ఆ తర్వాత ఏడుకు వచ్చాం. ఏడుకు వస్తే ఒక ఆమె వచ్చింది. ఆమెను అడిగి పల్లవి, ఆమె అలవాటుగా ఒక్క చేసుకుంటా పడతా ఉంది మంగక్క అని. అక్క ఇది అక్కడ బాడినారే, ఇది నీకెక్కడ తెలుసు అంటే నాకేం తెలియదు నాయన అని చెప్పి ఒక పల్లవి చెప్పింది. ఆ పల్లవి ఆయనకి చరణాలు అవన్నీ కలిపితే పెద్ద పాట అయింది సార్. బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా పాట పాడి వినపల్లి గారు పాడదాం. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల బేరే చూడు. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల బేరే చూడు. కమల పూడి కట్ట నింద మామ, కన్ను పిల్లల జోరే చూడు. కమల పూడి కట్ట నింద మామ, కన్ను పిల్లల జోరే చూడు. ఇసురు గాలి కసురు చినుకులు మామ, ఇంట్లో వాళ్ళనట పొమ్మని చెప్పు. ఇసురు గాలి కసురు చినుకులు మామ, ఇంట్లో వాళ్ళనట పొమ్మని చెప్పు. ఇంట్లో వాళ్ళనట పొమ్మని చెప్పు మామ, వారవాకిలి ఏమని చెప్పు. ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ, వారవాకిలి ఏమని చెప్పు. తాటి చెట్టు చక్కదనం చూడు, తాడు లేందే ఎక్కగకో. తాటి చెట్టు చక్కదనం చూడు, తాడు లేందే ఎక్కగకో. మామ కూతురు మంచిదాన్ని మామ, మనసు లేందే పొందగకు. మామ కూతురు మంచిదాన్ని మామ, మనసు లేందే పొందగకు. కురస కురస అడవిలో కురిసనే గాంధారివన. కురస కురస అడవిలో మామ, కురిసనే గాంధారివన. కలలు దడిచా మలలు దడిచా మామ, కుసుమ పూల కురులు దడిచా. కలలు దడిచా మలలు దడిచా మామ, కుసుమ పూల కురులు దడిచా. బాయి కాడ బండ మీద మామ, మందు నోరే మామ కొడక. బాయి కాడ బండ మీద మామ, మందు నోరే మామ కొడక. మందు లేలా మాకు లేలా మామ, మనసు ఉంటే చాలును పోరా. మందు లేలా మాకు లేలా మామ, మనసు ఉంటే చాలును పోరా. ఉడత సారల చీర గట్టి మామ, ఊరి ముందర చక్కెర కొట్టి. ఉడత సారల చీర గట్టి మామ, ఊరి ముందర చక్కెర కొట్టి. ఊళ్ళో ఉండే కొంటే వాళ్ళు మామ, నన్ను చూసి కన్ను కొట్టి. ఊర్లో ఉండే కొంటే వాళ్ళు మామ, నన్ను చూసి కన్ను కొట్టి. వచ్చిపోయే దారి కాడ మామ, ఇంకు కోసే కోనిక్కడ. వచ్చిపోయే దారి కాడ మామ, ఇంకు కోసే కోనిక్కడ. కూడినాము మామ, ఒకటి గింజల పాయమన్నాడు. కూడినాము మామ, ఒకటి గింజల పాయమన్నాడు. దారి చూడు దుమ్ము చూడు మామ, ఉన్న పోతుల బేరే జోడు. దారి చూడు దుమ్ము చూడు మామ, ఉన్న పోతుల బేరే జోడు. ఉన్న పోతుల బేరే జోడు. కమల ఓడి కట్ట నింద మామ, కన్నె పిల్లల జోరే జోడు. కమల పూడి కట్ట నింద మామ, కన్నె పిల్లల జోరే జోడు. చిన్న చిన్న మూటలు గట్టి మామ, చిలమనేరు బాటను బట్టి. చిన్న చిన్న మూటలు గట్టి మామ, చిలమనేరు బాటను బట్టి. బాట మీద పోతా ఉంటే మామ, తడవకు నీదే మాట. బాట మీద పోతా ఉంటే మామ, తడవకు నీదే మాట. దారి చూడు దుమ్ము చూడు మామ, దొన్న పోతుల వేరే చూడు. దారి చూడు దుమ్ము చూడు మామ, దొన్న పోతుల వేరే చూడు. కమల పూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. కమల పూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. కన్నె పిల్లల జోరే చూడు.
అది సార్ ఆ పాట చాలా అద్భుతంగా వచ్చిందండి. ఇక్కడ మధ్యలో చరణంలో ఒకటి వచ్చింది, అంటే మాకేలా మామ మంచి మనసుంటే చాలు అని చెప్పేసి. అంటే ఈ పాట మొత్తం నేపథ్యం మొత్తం ఒక మరదలు వాళ్ళ మామతో చెప్పుకుంటుంది అనమాట. ఎందుకు మామ? అవును సార్, అవును సార్. కొంచెం వివరిస్తారు ఈ పాటని? ఆ పాట మంచి వివరించదు సార్. ఆమె ఆర్తి అనమాట. ఆమె బాధంతో చెప్పుకుంటుంది వాడితో. వాడు అంతా అంటే పోసరిగా ఏదో మాట్లాడిపోతాడు, ఏమన్నా చేయపోతాడు. అప్పుడు ఆమె చెప్తా ఉంది, బావి కాడ బండా మీద మామ మందు నోరే మామ కొడక, నువ్వు మందు మాకులు పెట్టి, అంటే పల్లెల్లో మందు పెడతారంటారు చూడండి, అట్లా మందు పెట్టి వాళ్ళని మరులు మందు పెట్టి తిప్పుకుంటారంటారు. అట్లా ఆ మందులు ఎందుకురా, మాకులు ఎందుకురా, మనసు ఉండాలిరా, మనసు ఉంటే నేను నీ దాన్ని అని చెప్తా ఉన్నాను. కొరస అడవిలోన కొరస అంటే తెలుసు కదా సార్, చిన్న అడవిలోన కూర్చుని గాంధారి వాన అంటే వదలకుండా కూర్చే ఆ వానికి తలలో గడిచే మొలల కుసుమ పూల కురులు గడిచాయని సార్. కురులు చాలా అద్భుతమైన. ఈ మాటలు ఏ కవి రాయగలడో నాకు తెలియదు, కానీ బంగారయ్య మాత్రం చెప్పినాడు సార్. ఆయన ఎరుకు బంగారయ్య మహానుభావుడు ఉన్నాడు ఇప్పుడు కూడా. ఆయన చాలా సంవత్సరాలు అయింది పాట సేకరించుకోవడం. అది సార్ చాలా అద్భుతమైన పద ప్రయోగం చేశారండి ఈ పాటలని. అది కొంచెం చూసుకుంటే చాలా లోతైన మీనింగ్ ఉంటుంది, కానీ ఈ జనరేషన్ లో కూడా ఇంతవరకు పెట్టుకున్నారండి. గ్రేట్ అండి. ఓకే, ఇప్పుడు మీరు అంటే ఈ కళ అంతరించిపోతుందండి. అంటే ఇప్పటి వరకు ఈ జానపద నేపథ్యం గల వాళ్ళు చాలా తక్కువ అయిపోతున్నారు. మీరు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని, అంటే పాటను సేకరించి మీరు నిలువ ఉంచి వచ్చే తరాల వారికి చేపడుతున్నారని చెప్తున్నారు. సో ఈ పాటలన్నీ ఏ విధంగా భద్రపరుస్తున్నారండి? ఏ విధంగా అంటే ఈ నోట్స్ లో రాసి పెడుతున్నాను సార్. ఇంకంతకంటే నేనేం చేయగలను, నాకేం తెలియదు. అంటే ఏమేమి చేయొచ్చు, పాటలు రికార్డ్ చేసి, అంత డబ్బులు ఉన్న వాడిని కాదు నేను. రికార్డ్ చేసి ఆ పాటలు ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ తీసుకోగల శక్తి లేదు నాకు. అయితే రాసి పెడుతున్నాను, రాసి ఇంకొకరికి తీసి పెడుతున్నాను. అదేందో ఉండాలి కదా సార్, ఈ సీరియల్ చేసి పెట్టేది అవన్నీ కూడా చేయలేకున్నాను సార్. అది నాకు తెలియదు, కంప్యూటర్ గురించి అవన్నీ. ఏమేమి నోట్స్ రాసి పెడుతున్నాను సార్, లిఖితంగా, లిఖితపూర్వకంగా మీరు ఇప్పటి వరకు మీరు బాగా, అంటే మీరు చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చింటారు. సో ఈ ప్రదర్శనలు ఇచ్చిన చోట్ల కల్లా మీకు మంచి పేరు తెచ్చిపెట్టిన పాట ఏంటండి? పేరు తెచ్చిన పాట, ముందు పాడిన పాట కూడా మేము అట్లా అంటే దాని తర్వాత ఇంకొక పాట ఉన్నది సార్, అది మంచి పాట. అది బాగా, అది ఎక్కడైనా మనం అది నిలబడే పాట. అది చెప్తాను సార్, అది పాడమంటారా? ఇది నేపథ్యం ఉన్నది, ఒక రవ్వ చెప్తాను సార్. ఇది మా అన్న ఉన్నారు చిన్నయ్య దాస్ అని, నాకంటే గొప్ప కళాకారుడు ఆయన. నాది మామూలుగా ఆయన తర్వాత నేను పాడడం మొదలుపెట్టిన. ఆయన చనిపోయినారు. అయితే ఆయన పత్తికొండ అనే ఊరికి పోయినారంట, కర్నూలు జిల్లాను మరి అనంతపురం జిల్లాను. అది అక్కడికి పోతే ఆయన కూడా రాసుకున్నాను సార్ ఈ పాటని. అది ఎవరో ఇంకొకరు రికార్డ్ చేసినారు, ఇంకొకరు దాన్ని ఏడాడో పాడి ఉన్నారు, కానీ మూలం మాత్రం ఈయన రాసుకునింది. ఆమెకి ఒక్కాకిచ్చి ఆమెకి ఒక ఆమె చెప్పకపోతే ఆమెకి ఒక్కాకిచ్చి ఒక్క ఆకు అవన్నీ పెట్టి ఆమెకి ఒక 10 రూపాయలు దక్షిణ ఇచ్చి ఆమె దగ్గర రాసుకున్నారంట సార్ మా అన్నగారు, చిన్నన్న. అది సార్, ఇది రికార్డులోకి వచ్చి ఉండొచ్చు, కానీ మా అన్న పాటే అని చెప్తాను నేను. ఆయన రాసుకొని దాన్ని అపురూపంగా పాడినాడు కాబట్టి పాడతాం సార్. అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు, మధురా వెన్నెలగా చెనుగదరా నా పాని రాజా, మధురా వెన్నెలగా చెంగదరా. అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు, మధురా
వెన్నెలగాచెను గదరా నా పాలి రాజా మధురా వెన్నెలగాచెను గదరా కాళీకి గజ్జగట్టి కడవా సంకాన పెట్టి కాళీకి గజ్జగట్టి కడవా సంకాన పెట్టి కంటి నీరు కడవ నిండెను గదరా నా పాలి రాజా కడవ పగిలి కాల్వబారెను గదరా అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధురా వెన్నెలగాచెను గదరా నా పాలి రాజా మధురా వెన్నెలగాచెను గదరా నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు ఏటి గట్టు నా ఇల్లు గడదము పదరా నా పాలి రాజా ఏరు వస్తే కోడబోదము పదరా అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధురా వెన్నెలగాచెను గదరా అల్లమంతా గుండె కాడా బెల్లమంతా చెల్లిమి చేసి అల్లమంతా గుండె కాడా బెల్లమంతా చెల్లిమి చేసి నీవు చల్ల నేను చల్లన గదరా నా పాలి రాజా బళ్ళు బళ్ళున తెల్లవారెను గదరా అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధురా వెన్నెలగాచెను గదరా నా పాలి రాజా మధురా వెన్నెలగాచెను గదరా నిమ్మ మానికి నిచ్చనేసి నిమ్మ పండ్లు కోయబోతే నిమ్మ మానికి నిచ్చనేసి నిమ్మ పండ్లు కోయబోతే నిమ్మ ముళ్ళు రమ్ము నాటెను గదరా నా పాలి రాజా దేహమంతా రక్తమాయను గదరా అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధురా వెన్నెలగాచెను గదరా నా పాలి రాజా మధురా వెన్నెలగాచెను గదరా అది సార్ ఇది ఆ చరణాలు ఇంకొక సార్ చెప్పండి. ఇవి 3 చరణాలు బాగా అనిపించినవి. చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఒక వాళ్ళ భావం నేను ఎంత బాధపడ్డాను. అవును సార్. కడవ నిండా కన్నీళ్ళు దాగి కడవ పగిలి ఎల్లెల్లైపోతుంది అనమాట. చాలా అద్భుతం, అసలు అమోఘంగా ఉందండి. ఒక మరణ తన బావకి ఆ విరహ వేదన అనేది వినవిస్తుంది అనమాట. అవును సార్. అది మహానుభావుడు, ఆ మహానుభావుడు ఆయన మా అన్న భలే అపురూపంగా చెప్పినాడు సార్ ఈ పాటని. బాగా చెప్పినాడు. అన్న లేరు ఇప్పుడు. అన్న అంటే ఆ కథ వేరుగా ఉండేది. మేము ఆయన చాలా ఇంకా చాలా చాలా శ్రమ పడ్డాడు, అర్ధాంతరంగా చనిపోయినారు. అంటే ఈ కళలకి బ్రతుకు లేదు సార్. కళ అనే కళాకారుడు కానీ కళ అనే అంతా ఎకసాలుగా ఉంటుంది. కొన్ని ఏరియాల్లో బాగుంది. ఇప్పుడు తెలంగాణలో కళాకారుని ఎత్తున పెట్టుకుంటారు, ఇక్కడ లేదు సార్. అంత ప్రోద్బలం లేదు, బాగా చూసే గుణం లేదు, ప్రోత్సాహం లేదు. అయితే ఆయన సగం అంటే బ్రతుకు తీరు చూసుకోలేక ఆయన గొప్ప కళాకారుడు సార్. మేమన్నా వేరే పని చేస్తాం, ఆయన నిరంతరం ఆ పనిలోనే ఉన్నారు. నిరంతరం అదే పని, భజన, చెక్క భజన, ఇవి జానపదాలు, నాటకాలు అన్నీ పాడుతూనే ఉన్నాడు. బ్రతకలేకే చనిపోయినాడు, ఆత్మహత్య చేసుకుని వచ్చినాడు సార్. చాలా కళాకారుడు అంటే అన్నమాట. అవును సార్.
అన్న మాట ఎత్తితే నాకు ఏడుపు వస్తుంది సార్. నేను మళ్ళా మాట్లాడలేను నేను. సారీ అండి మేము ఆ సంఘటన మీకు మళ్ళీ గుర్తు చేసినందుకు. కానీ చాలా అద్భుతమైన పాటను మా శ్రోతలకు అందరికీ అందజేసిన దానికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ అన్నగారికి మా ఛానల్ తరఫు నుంచి. ఇంకా అండి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ జానపద నేపథ్యం ప్రతి ఒక్కటి పల్లెటూళ్ళలో నాట్లేస్తూ పొలాలలో చాలా వాళ్ళ అలసటను మర్చిపోవడానికి కొన్ని పాటలను పాడుతుంటారండి. అటువంటి నేపథ్యంలో మీకు ఎప్పుడైనా తారసపడిన పాట ఏమైనా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. ఒక మధ్యలో మా కోసం ఒకటి ఉన్నాయి. 9 విధాలు ఉన్నాయి. పాట అయినా పడుతుంది. వస్తానంటివో పోతానంటివో అని మా ప్రాంతానికి సంబంధించిన పాట ఉంటున్నారు సార్. అది 9 విధాలు అనేది ఎవరైనా అది ఉన్నాయి. మామూలుగా వీళ్ళందరూ జనంలో నుంచి వచ్చినట్టుగా సార్. ఎవరు పాడినా కానీ మహా కళాకారులు ఎవరు పాడినా, నేను ఇప్పుడు మీకు పాడుతుండేటి ఎక్కడా రికార్డు లేవు. ఇప్పుడు పాడింది కానీ, ముందు పాడింది కానీ, ఫస్ట్ పాడింది కానీ, ఇప్పుడు పాడేది కానీ ఏంటంటే పడతాను సార్. వస్తానంటివో పోతానంటివో వగలు పలుకుతావే, కట్ట మీద పోయే ఓ రామచిలుక భలే గుంది బాల. వస్తానంటివో పోతానంటివో వగలు పలుకుతావే, ఓ కట్ట మీద పోయే ఓ రామచిలుక భలే గుంది బాల. అట్ట నిమ్మ తోట ఇట్ట నిమ్మ తోట భలే బండ్ల బాట, ఆ బాట పక్కనే బంగ్లా కట్టిస్తా నువ్వు రాయే. వస్తానంటివో పోతానంటివో వగలు బలుకుతావే, ఆ కట్ట మీద పోయే ఓ రామచిలుక భలే గుంది బాల. నారి నారి వయ్యారి చూడని నవ్వు మకము దానా, నారి నారి వయ్యారి చూడని నవ్వు మకము దానా, నీ నవ్వు మకం మీద నగదరి బోటు భలే గుంది బాల. సరిన వస్తావు దారిన పోతావు దయాలేద నీకు, దారిన వస్తావు దారిన పోతావు దయాలేద నీకు. రాయి కరుగు బంగారు కరుగుని మనసు కరగదేనే, రాయి కరుగు బంగారు కరుగుని మనసు కరగదేనే. వస్తానంటివో పోతానంటివో వగలు బలుకుతావే, ఆ కట్ట మీద పోయే ఓ రామచిలక భలే గుంది బాల. ధన్యదాన ధన్యదాన ఉండే గజనిమ్మ పండ్లు భలే గున్నయి బాల. చిక్కినావులమ్మిడి చింత తోపు కాడా, చిక్కినావులమ్మిడి చింత తోపు కాడా, నీ బుధాన కడవా భూమికి దించి మురకరించిపోవా, నీ బుధాన కడవా భూమికి దించి మురకరించిపోవా. వస్తానంటివో పోతానంటివో వగలు బలుకుతావే, ఆ కట్ట మీద పోయే ఓ రామచిలక భలే గుంది బాల. ఆ కట్ట మీద పోయే ఓ రామచిలక భలే గుంది బాల. సార్ అది చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఒక అమ్మాయి మనసు రాయి కలుగుతుంది, బంగారు కలుగుతుంది, అమ్మాయి మనసు కరగదని చెప్పేసి ఒక అబ్బాయి ఆవేదన అన్నమాట ఇది. అవును సార్. చాలా అద్భుతం, చాలా అద్భుతం. ఓకే, ఇంకా మంచి చెప్పండి. చెప్పండి. అంటే ఒక ఆమె ఉంటుంది ఆ ఊరిలో, ఒక జాన అంటారు ఆమె. జాన కాదలే, ఆమె మంచి గడుచుగా ఉంటుంది. ఆమె ఊరు మాట గడుచు మంచి ఆవిడ, అదే బతకాలి కదా సార్. ఎన్నెన్నో ఒక ఒంటరి ఒక లక్ష్మి ఆమె బతకాలి కదా. బతకాలంటే ఎవరు చెప్పిన మాటల్లో వినాలంటే కుదరదు కదా ఆమెకి. ఆమె గురించి పాడతారు. ఈ పాట కూడా పాడేవాడు ఆయన ఉన్నారు, సుబ్బయ్య ఆయన చాలా నానాగా బాధలు పెడితే ఆయన చెప్పకుండానే తెచ్చిపోయినాడు. ఆయన ఆ ముగ్గురు ఆయన చెప్పడానికి తెచ్చిపోయినాడు. అక్కడ ఫోటో ఉంటుంది సార్, వాళ్ళ ఇంట్లో చూసినప్పుడల్లా బాధ అవుతుంది. అంటే మనం రాసేయచ్చు, కానీ దీన్ని మళ్ళా ఇంకొక ఆమె పాపం ఆమె బుర్రకు కానీ ఆమె దగ్గర ఉంటే 2 మాటలు రాసుకున్నాను. అట్లా ఆ పాట పాడతాను సార్.
Friends, NRI Samay is a non-profit independent alternate media from Los Angeles, USA, which brings positive stories from grassroots activists from all corners of India and across the world. NRI Samay does not rely on corporate funding and our shows are commercial free. We only rely on your donations. Corporate funded media is driven by the TRP rating and profits are blurring the distinction between news and entertainment. Why do our news channels talk so much about cricket, movies, accidents, popular figures' personal lives, babies of heroines, gossips, etc., while they should be covering the struggles of people, inequality in our society, rural issues, and border security issues? Why did our media raise some corruption crusaders to the sky on one day and shut them off completely when graft charges were raised on those corporate sponsors? Media relies so much on the corporate funding and government blessings that they cannot report independently. NRI Samay is different. We don't accept funds from any corporations and hence our shows are commercial free. We completely rely on donations from you. Please consider donating to NRI Samay and please go to nrisamay.com and donate generously. This is the only way together that we can continue NRI Samay. All donations are kept transparent on nrisamay.com. And if you have any questions, please write to nrisamay@gmail.com. లక్ష్మంటే లక్ష్మి దానెబ్బడాల లక్ష్మి లక్ష్మంటే లక్ష్మి దానెబ్బడాల లక్ష్మి లక్ష్మి మాడే మాటలకు కచరీ తలడిల్లెరా సైరా లక్ష్మి ఔరా సైరా లక్ష్మి లక్ష్మంటే లక్ష్మి దానెబ్బడాల లక్ష్మి సచి మాడే మాటలకు కచరీ తలడిల్లెరా సైరా లక్ష్మి ఔరా లక్ష్మి సైరా లక్ష్మి ఔరా లక్ష్మి సైరా లక్ష్మి కుంకుమ గొడ్జారి కోట గవనము దానింటి నగరు కుంకుమ గొడ్జారి కోట గవనము దానింటి నగరు తమలపాకుల దాల బంధ్రము దాని ఇంటికున్నది సైరా లక్ష్మి ఔరా లక్ష్మి సైరా లక్ష్మి ఔరా లక్ష్మి సైరా లక్ష్మి ఆకులమ్మే లక్ష్మి తాకులమ్మే లక్ష్మి ఆకులమ్మే లక్ష్మి తాకులమ్మే లక్ష్మి ఆకులమ్మిన రూకలన్నీ ఆడబెడితే లక్ష్మి తాతుల లక్ష్మి ఔరా లక్ష్మి సైరా లక్ష్మి ఔరా లక్ష్మి సైరా లక్ష్మి బియ్యమిస్తానన్నది అది బేడలిస్తానన్నది బియ్యమిస్తానన్నది అది బేడలిస్తానన్నది కొతకొచ్చిన కోడి పుంజు కొరకిస్తానన్నది సైరా లక్ష్మి ఔరా లక్ష్మి సైరా లక్ష్మి ఔరా లక్ష్మి సైరా లక్ష్మి లక్ష్మంటే లక్ష్మి దానెబ్బడాల లక్ష్మి లక్ష్మి మాడే మాటలకు కచరీ తలడిల్లెరా సైరా లక్ష్మి ఔరా లక్ష్మి సైరా లక్ష్మి వాడిని రమ్మన్నది వాడన్నని రమ్మన్నది వాడిని రమ్మన్నది వాడన్నని రమ్మన్నది కొల్లపడితే కొల్లపల్లె వంకకే రమ్మన్నది సైరా లక్ష్మి ఔరా లక్ష్మి సైరా లక్ష్మి ఔరా లక్ష్మి సైరా లక్ష్మి లక్ష్మంటే లక్ష్మి దానెబ్బడాల లక్ష్మి లక్ష్మి మాడే మాటలకు కచరీ తలడిల్లెరా సైరా లక్ష్మి ఔరా లక్ష్మి సైరా లక్ష్మి. అది లక్ష్మి గురించి అన్నమాట. నిజంగా మీ లక్ష్మి చాలా గడతారండి. అన్నని ఇద్దరిని కట్టకడికి రమ్మనంటే చాలా గడుస్తారు. చాలా ఫన్నీ అనమాట. చాలా అద్భుతంగా ఉందండి మీ దగ్గర. అంటే ఇలా
ఒక రొమాంటిక్ వేలో ఇద్దరిని రమ్మని చెప్పి ఒక గడసరితనాన్ని చూపిస్తున్నాను అనమాట. అవును సార్, బతకాలి కదా ఆమె ఒంటరిది, ఆమె మీద అందరికీ సుఖం ఉంటారు కదా. ఆమె బతకాలంటే ఇలాంటి ఏదో ట్రిక్ ప్లే చేయాలి తప్పదు కదా. చాలా అద్భుతం. చెప్పండి. ఈ పాట బాగుంది. అని ఒక లక్ష్మి, ఆమె బతకాలి, ఒంటరిది, అందరికీ ఆమె మీద ఆశ ఉంటుంది. అందరూ ఊరమ్మడి సొత్తు అంటారు కదా సార్, అట్టని అనుకుంటారు. అందుకని ఆమె అంతా అవల్తా పల్లా చేస్తా బతకాలని, ఆమె గడుసుగా ఉండాలా, మంచిగా బ్రతకాలా, మళ్ళా తప్పు చేయకూడదు, మళ్ళీ ఇట్లా ఉండాలి కదా సార్. అందుకని ఆమె గురించి పాడుకునే ఈ తొలవ పిల్లకాయలు పాడుకునే పాట అన్నమాట ఇది. అది సార్, తులవ అంటే తెలుసు కదా, అదే ఆగతాయి. మా భాషలో తులవ అంటాం, మా యాసలో. చాలా ఇప్పుడు మనం ఈ జానపదాల్లో చాలా వరకు మన అత్త అల్లుళ్ళ మధ్య సరసాలు, ఆ విరసాలు ఈ సంక్రాంతికి వచ్చినప్పుడు కొన్ని పాడుకుంటుంటారు. సంక్రాంతి వచ్చిన సందర్భాల్లో సంక్రాంతికి కొత్త అల్లుడు అంటే ఆ కొత్త అల్లుడు వాళ్ళ అత్తగారి కొన్ని పాటలు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. అటువంటి పాట ఏమన్నా సార్? అది ఒకటి ఉంది, ఈ మంచి పాటే, బ్రహ్మాండంగా ఉన్నది, అది పడతాం సార్. అంటే వచ్చేలా వారు విడిచేరు అన్నయ్య ఓ నా ముద్దు చిలక అని. అది మీరు ఒక బాణి వినుంటారు ముందుగా ఎక్కడైనా, చికమ్మ గోపాల్. కానీ ఈ పాటే మొదలు సార్. అది ఈ పాట మొదలు, మాతృకి ఏమో ఇదే మూలం. ఇది తర్వాత ఎవరెవరో ఏదేదో మార్చుకొని రాసుకుంటారు. కానీ అసలు సిసలైన జానపదం మా పల్లెలో. ఈ పాట కూడా నేను చిన్నప్పుడు బడిలో పాడేవాడిని సార్ పాటలు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వాడుతున్నారు ఈ జానపదాన్ని. ఏ రాజేంద్ర ప్రసాద్ సార్? రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కిట్టమ్మ ఈ పాట. అవునా? కావచ్చు సార్, కావచ్చు. ఈ చరణాలు ఈ ఉండే ఈ సాహిత్యం అంటాం కదా, ఈ దీంట్లో ఉండేది ఎవరు రాసినా రాయలేరు అని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే వాళ్ళు ఇది కూడా అట్లాగే చెప్పినారు సార్. ఒకసారి బడిలో పాడుతా ఉన్నాను, అక్కడ గడ్డి మంచి పచ్చిరి కాలం అంటే దసరా సెలవులకు ముందు వానలు పడతాయి. ఇక్కడ ఆ గ్రౌండ్ అంతా గడ్డి నిలిచేది. ఆ గడ్డితో ఒక ఆమె వచ్చింది, ఒక అమ్మాయి, నాకంటే పెద్ద ఆమె. నేను 9th క్లాస్ 9వ తరగతి అప్పుడు. ఆమె పెద్ద ఆమె వచ్చి గడ్డి తోక్కుంటే వచ్చి పాట పాడుతానంటే అప్పుడు లాస్ట్ పీరియడ్లో పాటలు పాడించేవాళ్ళు సార్ ఒక బుధవారం. అప్పుడు ఆమె వినింది ఆ పాట విని నేనేం పాడినానంటే ఇదే పాట పాడినాను. ఇంకా ఏదో 1-2 చరణాలు వచ్చు, ఎవరో చెప్తే అది పాడినాను. ఇంకా దేవుడి పాట కూడా పాడినా, ఒకటి వెంకటేశ్వర స్వామి మీద మా జానపదమే ఇక్కడ రాసుకుని పాట పాడినాను. ఆమెని నేను పోతా ఉన్నాను, అప్పుడు అక్కడ శాలలో ఉన్నాను. మామిడి తోపులు ఉన్నాయి ఎక్కువగా. మేము భలే ప్రయాణం సార్. 5 కిలోమీటర్లు నడిచి 5 కిలోమీటర్లు వచ్చేవాళ్ళం అప్పుడు పల్లికి, సిటీవేళ వచ్చేవాళ్ళం. అప్పుడు భలే ఉండేది సార్. అక్కడ ఆమె ఉండింది, అప్పుడు ఉంది ఆమె అక్కడే శాలల్లో ఉంది, పాత సిటీవేళ అని. ఆమె పిలిచి నాకు కూతను పెట్టి తినడానికి ఏదో పెట్టి ఈ పాట చెప్పింది సార్. ఇట్లా పాడద్ది, ఇది మంచి పాటద్ది, భలే ఉండాలి, నేను పాడతానద్ది అని. నాకంటే అద్భుతంగా పాడిన మాటలు. ఇప్పుడు ఎక్కడ ఉందో ఏమో, కానీ ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయి ఎక్కడో వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు 40 years సార్, నాకు 40 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఆ సంవత్సరాలు 20 ఏళ్ళ క్రితం, 23 ఏళ్ళ క్రితం సంగతి ఇది. అప్పుడు రాసుకునిందే ఈ పాట. పాడతాను సార్. విడిచేరన్నయ్యా నా ముద్దు చిల్లక, విడిచేరన్నయ్యా ఒడిసేలవారు విడిచే ఖర్చుకు పాయముచ్చా, ఒడిసేలవారు విడిచే ఖర్చుకు పాయముచ్చా, పాతికి అత్త మామ పటాకై పెట్టారే, ఒడిసేలవారు విడిచేరన్నయ్యా నా ముద్దు చిల్లక, ఒడిసేలవారు
విసేరన్నయ్య. రాయి నింద రాయి పెట్టి రాయితమ్మ ఒక్క పెట్టి, రాయి నింద రాయి పెట్టి రాయితమ్మ ఒక్క పెట్టి, కూర్చోండి గోవల్లారా రాయొచ్చ ఎల్లండే, ఒడిసేలా వారు విసేరన్నయ్య. నా ముద్దు చిల్లక ఒడిసేలా వారు విసేరన్నయ్య. దున్నేటప్పుడు లేదు దొక్కేటప్పుడు లేదు, దున్నేటప్పుడు లేదు దొక్కేటప్పుడు లేదు, వాళ్ళ కంకుల మీద వాళ్ళిందే మనసు, ఒడిసేలా వారు విడిసేరన్నయ్య. నా ముద్దు చిల్లక ఒడిసేలా వారు విడిసేరన్నయ్య. మంగళూల చిన్నవాడ మర్యాద గల్లవాడ, మంగళూల చిన్నవాడ మర్యాద గల్లవాడ, మంగళూల చిన్నవాడ మర్యాద గల్లవాడ, సన్నాయి కట్టిలోన నన్నెత్తి పాడపే, సన్నాయి కట్టిలోన నన్నెత్తి పాడపే, ఒడిసేలా వారు విడిసేరన్నయ్య. నా ముద్దు చిల్లక ఒడిసేలా వారు విడిసేరన్నయ్య. కొండగిడ్డికి పోయి కొనిట్లో నీళ్ళు తాగి, కొండగిడ్డికి పోయి కొనిట్లో నీళ్ళు తాగి, కొండగిడ్డికి పోయి కొనిట్లో నీళ్ళు తాగి, తంగేడు చెట్టు కింద కరిగిందే జరము, తంగేడు చెట్టు కింద కరిగిందే జరము, ఒడిసేలా వారు విడిసేరన్నయ్య. నా ముద్దు చిల్లక ఒడిసేలా వారు విడిసేరన్నయ్య. ఒడి నిండా రాళ్ళు పోసి ఒడిసేలా చేత బట్టి, ఒడి నిండా రాళ్ళు పోసి ఒడిసేలా చేత బట్టి, కాకుల దోలేటి ఓ కన్య పడుసా, కాకుల దోలేటి ఓ కన్య పడుసా, ఒడిసేలా వారు విడిసేరన్నయ్య. నా ముద్దు చిల్లక ఒడిసేలా వారు విడిసేరన్నయ్య. ఒడిసేలా వారు విడితే పరుచుకు పాయ ముచ్చ, ఒడిసేలా వారు విడితే పరుచుకు పాయ ముచ్చ, పాపిచ్చి అక్క మామ పాటకై గచ్చాడే, ఒడిసేలా వారు విడిసేరన్నయ్య. వరుగుట్ట ఏడు గొట్ట ఒళ్ళంతా వాయా గొట్ట, వరుగుట్ట ఏడు గొట్ట ఒళ్ళంతా వాయా గొట్ట, పచ్చి కొబ్బరి నూనె పట్టిస్తూ చిన్నక్క, ఒడిసేలా వారు విడిసేరన్నయ్య. నా ముద్దు చిల్లక ఒడిసేలా వారు విడిసేరన్నయ్య. అది సార్ పాట. చాలా అద్భుతంగా పాడారండి. దీని భావం కొంచెం వివరిస్తారా? ఒడిసేలా వారు వచ్చినారు, ఒడిసేలా అనే పేరు గల వాళ్ళు వచ్చినారు, ఆ ఇంటి పేరు గల వాళ్ళు. ఒడిసేలా వారు పరుసుకు పాయం వచ్చింది, ఆమె పెళ్లి చేయాల. వాళ్ళు వచ్చినారు, వాళ్ళు వస్తే ఆమెకి ఇష్టం లేదు అవన్నీ, ఆమె వేరే మనసు ఉండాలి. అందుకని వాడు గుట్ట వీడు గుట్ట అని ఏదేదో నింద ఆరోపణగా చేస్తూ ఉన్నారు సార్. ఆమె తరఫున పాడుతూ ఉన్నారు వాళ్ళు. సార్ ఓకే అండి. ఇప్పుడు మనం అంటే జానపదాల్లో కొన్ని సందర్భాల్లో కోడల్ని అత్త మామలు చాలా హింసిస్తూ ఉంటారు అనమాట. అత్త అత్తతో చెప్పుకోవాలన్నా కష్టం, వాళ్ళ అమ్మగారు చెప్పుకోవాలంటే పరుగు పోతుంది. సో ఇట్లేది కాకుండా తనలో తానే బాధపడుతూ కొన్ని జానపద గేయాలు ఉన్నాయి, అద్భుతమైన జానపద పాటలు ఉన్నాయి. సో అటువంటి పాట ఏమన్నా మీ దగ్గర? అవును సార్, ఉన్నది. అది అసలు మంచి పాట ఉన్నది సార్, అది పాడతాను. ఇది కూడా సేకరించుకున్నట్టుగా మనం రాసింది ఏమి కాదు, ఒక ముక్కు కూడా మా సొంతం. ఇది ఏ సందర్భంలో మీరు సేకరించారండి? అంటే ఇది ఇట్లాగే సార్, ఇది ఒక పిచ్చిగుంట్ల ఆయన సుబ్బరాయ అని పేరు, ఆయన కూడా పిచ్చిగుంట్ల ఆయన సార్. వాళ్ళు మహానుభావులు సార్, వాళ్ళందరికీ దండం పెట్టాలా. ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఉన్నారో లేరో తెలియదు, కానీ ఆయన కూడా ఇట్లాగే చెప్పినాడు. చిన్నప్పుడు సేకరించినట్టుగా ఇవి కూడా, ఈ అటగొట్టే మామ కొట్టే అంటే నేను మా అన్న మా చిన్న అన్న నేను సంక్రాంతి ఆ పర్వదినాలు ఉంటాయి కదా సార్, సంక్రాంతి 3 రోజులు. అప్పుడు మాకు
అంటే మేము మాకు ఆచారం అనకూడదు కానీ అది ఊరికే మాట. మేము బతుకు తెరిగితే బిచ్చులు ఎత్తుకునే వాళ్ళం సార్. పల్లెకి పోయి ఇట్లా చుట్టుపక్కల ఉండే మా ఊరికి పరమటగా ఉన్నాయి పల్లెలు, అక్కడికి పోయేవాళ్ళం. వాళ్ళు పిచ్చుకుంటే వాళ్ళు వచ్చేవాళ్ళు ఆడుకునేదానికి, వాళ్ళు కలిసేవాళ్ళు మమ్మల్ని. అప్పుడు మేము ఇదిగో పిల్లోడు బాగా ఉన్నాడయ్యా అనేది అంటే, అయితే ఓకే నేను మళ్ళీ పాట చెప్తాను అబ్బాయి అనేది. మళ్ళీ ఎప్పుడో కనపడినప్పుడు చెప్పిన పాట సార్ ఇది. మా అన్న నేను ఇద్దరం పాడుకుంటా తిరిగేవాళ్ళం సార్, తంబూరు ఎత్తుకొని అట్లంతా పల్లెలన్నీ తిరిగేవాళ్ళం. మళ్ళీ అట్ట బ్రహ్మం గారి జీవిత చరిత్ర అనే ఒక నాటకంలో మా అన్న నేను ఫస్ట్ సిద్ధయ్య వేస్తే మా అన్న రెండో సిద్ధయ్య ఒక్కరే లేరు ఒక నాటకంలో. అట్లా అంటే ఇది జానపదాల గురించి అడుగుతున్నారు కాబట్టి జానపదాల గురించే మాట్లాడాలి కదా. అంటే కళలు ఏవైనా జానపదమైన కూడా అంటే అంతరించిపోయే కళల్లో తంబూర అదే వీధి భాగవతాలు కానివ్వండి ఇలాంటివన్నీ చాలా. అవును సార్. మల్లవకం అంటే వీధి భాగవతం ఏనాడో పోయింది సార్, నాకు ఊహ కూడా లేదు. మా అన్న తెలిసేమో, మా అన్న లేరు ఇప్పుడు. అయితే అదే నాటకాలు అయితే వేస్తున్నాం సార్. నేను ఇప్పుడు కూడా నాటకాలు ఆడతాను, నేను డ్రామాలు వేస్తాను. అంటే ఆ డ్రామాలు వేస్తే మాకు సరైన అదే సార్ కళాకారులు సరైన ప్రోత్సాహం అనేది ఇక్కడ మాత్రం లేదు సార్. అక్కడ ఆ తెనాలి ఏరియా అక్కడ చూసినాను, అక్కడ కూడా పనికి పోయి ఉన్నాను నేను పని చేసేదానికి. బ్రహ్మాండంగా ఉంది సార్ అక్కడ, కళాకారుల గురించి పట్టించుకుంటారు. ఆయన మొన్నటి దాకా ఉన్నారు కదా నాగేంద్ర మనోహర్ అనే ఆయన కూడా చూసిందా, ఆయన సమక్షంలో కూడా పాడున్నా నేను అక్కడ పెద్దలు పాడిందా తెనాలలో. ఎవరు అనేది ఇక్కడికి వచ్చి బలే పాడుతున్నావే అని అన్నారు అక్కడ కళాకారులు పెద్దోళ్ళు ప్రేమగా. అట్లా పాడున్నాము కానీ ఇక్కడికి వచ్చి పాడుతున్నామని. కానీ అక్కడే ఉండి ఆ కళను పోషించి దానితో బతకాలంటే బతకలేం కాబట్టి ఏదో పని చేసుకుంటా కొన్ని రోజులు ఉండి మళ్ళా ఎక్కువ చేసినాం సార్. మా ఊరికి వచ్చేసిన అది ఈ అత్త ఆ సందర్భం అడిగినారు కదా, పాట పాడతాను సార్. ఇది పాడింది ఆయన పిచ్చిగుంట్ల సుబ్బరాయుడు ఆయన కూడా ఎట్లా అంటే అక్కడ ఇరుకుల వాళ్ళు పందులు మేపుతారు, ఇక్కడ పిచ్చిగుంట్ల వాళ్ళు కూడా పందులు మేపుకుంటా ఉంటారు సార్. ఏం చెప్పినాడు ఆ పాట ఆయన నాకు బాగా మంచి. ఆయన వాళ్ళు ఏదో సారాయికి అప్పుడు ఏదో ఒక 5 రూపాయలు 4 రూపాయలు ఇస్తే కూడా చెప్పేవాళ్ళు అప్పుడు తాగుబోతులైన వాళ్ళు. పాడతాం సార్. అత్తగొట్టా మామగొట్టా ఎన్నేలాయలో నన్ను మధ్యాహ్నం మొగొట్టా ఎన్నేలాయలో. అత్తగొట్టా మామగొట్టా ఎన్నేలాయలో నన్ను మధ్యాహ్నం మొగొట్టా ఎన్నేలాయలో. ఆకుతీగా చక్కదనము ఎన్నేలాయలో దాన్ని అలసి కొమ్మకు వల్లి చూడు ఎన్నేలాయలో. ఆకుతీగా చక్కదనము ఎన్నేలాయలో దాన్ని అలసి కొమ్మకు వల్లి చూడు ఎన్నేలాయలో. ఆకుతీగా చక్కదనము ఎన్నేలాయలో దాన్ని అలసి కొమ్మకు వల్లి చూడు ఎన్నేలాయలో. ఏటి గట్టున యాప చెట్టు ఎన్నేలాయలో అది పోతరేగి కాపుగాచా ఎన్నేలాయలో. ఏటి గట్టున యాప చెట్టు ఎన్నేలాయలో అది పోతరేగి కాపుగాచా ఎన్నేలాయలో. పొద్దు మొలిసి బారడెక్కా ఎన్నేలాయలో ఆడపుల్ల మామకు తెలుగుట్టా ఎన్నేలాయలో. పొద్దు మొలిసి బారడెక్కా ఎన్నేలాయలో ఆడపుల్ల మామకు తెలుగుట్టా ఎన్నేలాయలో. గీనుగాదు ఎన్నేలాయలో నన్ను కనుసైగా చేసినాడే ఎన్నేలాయలో. గీనుగాదు ఎన్నేలాయలో నన్ను కనుసైగా చేసినాడే ఎన్నేలాయలో. అత్తగొట్టా మామగొట్టా ఎన్నేలాయలో నన్ను మధ్యాహ్నం మొగొట్టా ఎన్నేలాయలో. అత్తగొట్టా మామగొట్టా ఎన్నేలాయలో నన్ను మధ్యాహ్నం మొగొట్టా ఎన్నేలాయలో. ఎండకాసే బండ మీద ఎన్నేలాయలో ఎండకాసే బండ మీద ఎన్నేలాయలో
నన్ను పండమంటడు ముంద కొడుకు ఎన్నేలాయలో, ఎండ కాసే బండ మీద ఎన్నేలాయలో, నన్ను పండమంటడు ముంద కొడుకు ఎన్నేలాయలో, కంతిరిగా నడుము నాది ఎన్నేలాయలో, ఆడ కందిపోతే ఏమి చేతు ఎన్నేలాయలో, కంతిరిగా నడుము నాది ఎన్నేలాయలో, అది కందిపోతే ఏమి చేతు ఎన్నేలాయలో, అత్తగొట్ట మామగొట్ట ఎన్నేలాయలో, నన్ను మధ్యాహ్నం మొగుడు గొట్ట ఎన్నేలాయలో, ఆకాశాన బండి విడిగా ఎన్నేలాయలో, నేను ఆడదాన్ని ఏమి చేద్దు ఎన్నేలాయలో, ఆకాశాన బండి విడిగా ఎన్నేలాయలో, నేను ఆడదాన్ని ఏమి చేద్దు ఎన్నేలాయలో, చిన్న కాళ్ళ చిన్న మరిది ఎన్నేలాయలో, నన్ను చెన్నదీసి సాగదోళ ఎన్నేలాయలో, చిన్న కాళ్ళ చిన్న మరిది ఎన్నేలాయలో, నన్ను చెన్నదీసి సాగదోళ ఎన్నేలాయలో, అత్తగొట్ట మామగొట్ట ఎన్నేలాయలో, నన్ను మధ్యాహ్నం మొగుడు గొట్ట ఎన్నేలాయలో, ఇక మధ్యాహ్నం మొగుడు గొట్ట ఎన్నేలాయలో. అది సార్ పాట. చాలా బాగుంది. దీని భావం కాస్త వివరిస్తారండి? భావం అంటే మీరే చెప్పచ్చు సార్. అంతా ఆమె ఒక కోడాలు ఆడేదాం సార్. ఇది ఒక కోడాలు, అత్తమామలు ఉండే కోడాలు, మంచి కోడాలు, బంగారు కోడాలు, పనులు చేశాని అందరూ పల్లెల్లో అందరూ మంచి వాళ్ళకి రెండు కష్టంగా ఉంటుంది సార్. మంచిగా ఆమె బాగా పని చేసే ఆమె మంచి జానగా మంచి అందంగా ఉండే అమ్మాయి, వాళ్ళు గేలు చేస్తూ ఉంటారు పక్కన వాళ్ళు. అదే సార్ ఇది ఆకుతీగా చక్కదనం ఎన్నేలాయలు, దాన్ని అలసి కొమ్ము కల్లి చూడండి. ఆకు తమలపాకులు అలసి కొమ్ము కల్లిస్తారు కదా, అట్లాగా పొద్దు మంచి బారడికి ఆకాశాన బండి విరిగే ఎన్నేలాయలు అన్నారు కదా. ఆకాశాన బండి విరిగే, ఆకాశంలో బండి విరిగిందంటే అది మర్మంగా చెప్తా ఉందని. ఆడవాళ్ళకి మనకు లేని, మగవాళ్ళకి లేని ఒక సమస్య ఉంటారు కదా, దాని గురించి ఆమె మర్మంగా చెప్తుంది. నేను ఆడదాన్ని 3 రోజులు ఏం చేయలేను కదా అని. వాడు ఒకడు ఉంటాడు, ఆ ఎండగా ఆశీర్వాదం కొనుక్కోరు అని అంటాడు. ఎండగా ఆశీర్వాదం నేను నాకు కంతిరేగడం ఆమెకి ఇష్టమైన ఒకవేళ పొందుతున్నది కానీ ఏమైనా ఇష్టమైన అది కంతిరేగడం ఆ కందిపోతాయని అది మళ్ళీ ఆమె ఆడ ప్రాంతం ఇస్తూ ఉంది. ఏటు కట్టిన యాప చెట్టు పూతరేగి కాపు కాసాయి. అది ఏటు కట్టిన యాప చెట్టుని ఆమెకి అన్నం ఎంచుకుంటా ఉండాలి సార్ అని. అది ఏటు కట్టి యాప చెట్టు పూతరేగి కాపు కాసే అంటుంది సార్. కాపు కాస్తే అందరికీ ఆశ కాదు సార్ కాపు మీద. అది మీరు కూడా చెప్పచ్చు సార్. ఏముంది, నేనే చెప్పలేకపోవచ్చు. అంటే ఈ మీ భాష ఆ యాసలో కొన్ని పదాలు మాకు అర్థం కావాలండి, అందుకని మీ నోట్తో వింటే కొంచెం చాలా బాగుంటుందండి. మంచిది సార్. ఇప్పుడు మీరు సేకరించే సమయాల్లో కొంతమంది ప్రోత్సాహం బాగుంటుంది, కొన్ని చోట్ల మేము ఇవ్వము అని చెప్పి మీకు ఈ పాటల సేకరణ నుంచి మీకు వాళ్ళు సహకరించుకోవడం జరుగుతుంది. మీరు చాలా అంటే ఇప్పటికీ మర్చిపోని సంఘటన మీరు పాటలు సేకరించేటప్పుడు ఏదో జరిగిందండి, అది మాతో కొంచెం షేర్ చేసుకుంటారా? మంచి సంఘటన అంటే సార్ అది ఏదో ఉన్నది గుర్తుకు రాదది. మామూలు సంఘటనలు ఏముంది సార్, ఏదో పోతాము, ఎక్కడో పోతా ఉంటాము. పాటలు ఎక్కడెక్కడికో పోతాము, పాటలు చేస్తూ ఉంటాము. అయితే మధ్యలో ఎవరెవరో మంచిగా సలహా ఇస్తారు, బాగుంటారు. కానీ కొంతమంది కొంచెం అన్నం పెట్టి ఆదరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆయన ఉండేవాడు. ఆయన పాపం అయ్యా పోతానే ఇంటికి అయ్యా భోంచేసారా అని అడిగేవాడు. ఆయన అన్నం తిన్నారా అయ్యా అని. ఆయన అలాగే వాళ్ళ ఊర్లోకి కానీ ఎక్కడికైనా పోతే రాత్రులు కూర్చున్న ఒక పడుకోను కొంచెం చోటిచ్చి అట్లా చేసి ఉంటారు కొంతమంది. ఇంకా అంటే బలమైన సంఘటన అంటే ఏముండదు సార్, మామూలే అది.
చిరస్మరణీయమైన సంఘటన అంటే మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఏదన్నా మీరు పాట సేకరణలో కానివ్వండి, మీ జీవితంలో కానివ్వండి? మా జీవితంలో అంటే బాధలే ఉన్నాయి సార్. ఈ బాధలు పడేదే ఎక్కువ. చిరస్మరణీయ సంఘటన అంటే అది కలుసుకోలేని సంఘటన మాత్రం మా అన్నగారు. దాని గురించి ఆయన మంచి కళాకారుడు సార్. ఆయన కళ బాగా చేసేవాడు, పాటలన్నీ బాగా సేకరించేవాళ్ళు. నేను పాడుతూ ఉన్నప్పుడు కానీ ఒక చిన్నప్పుడు బాగా పాడుతూ ఉన్నాను సార్. ఒకసారి స్టేజ్ మీద పాడుతూ ఉన్నాను. అది విరువూరు అని, ఇక్కడ మహమ్మదాపురము, నెల్లూరు జిల్లా సార్. అది విరువూరు అని ఒక ఊరు ఉంది. ఆ స్కూల్లో పాడుతున్నాను. అప్పుడు చాలా చిన్నవాడిని నేను. అది 86 ఆ ప్రాంతంలో సార్, 1986 అప్పుడు పాడుతున్నాను నేను. అప్పుడు స్టేజ్ మీద పాడుతూ ఉన్నాను. అప్పుడు పాడుతా ఉంటే ఒక ఆయన వచ్చి, ఆయన చిన్న పిల్లోడు, నేను అప్పుడు నన్ను ఎత్తుకొని 116 డబ్బులు చదివించినాడు సార్. అది చదివించి ఈ పిల్లోడు ఎంత బాగా పాడుతున్నాడు అని చెప్పినాడు. అది పాటే ప్రాణంగా బతికేటట్టున్నాడు అని అన్నారు. బాగా అప్పటి కూడా పాడడమే ఇష్టం సార్. చిన్నప్పుడు నుంచి కూడా పాడేవాడిని. ఎక్కడ ఏమి భేషజం ఏమీ లేదు, ఎక్కడైనా పాడేవాడిని. అది సార్, అది నాకు చెప్పుకోదగిన సంఘటన. అంతే. చాలా అద్భుతం అండి మీరు మాతో ఇలా షేర్ చేసుకోవడం. ఇప్పుడు బాగా అంటే ఇప్పుడు బాగా హుషారెత్తిచ్చే పాటలు కూడా ఉన్నాయండి. అంటే జానపదాల్లో ఇప్పుడు మన స్పృహ కోల్పోయి ఆ పదాల్లో మనం కూడా కలిసిపోతుంటాం. సో అటువంటి జానపద గేయాలు ఏమన్నా మీ దగ్గర సేకరించారా? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఇది ప్రాబ్లంగా ఉన్నది. ఒక్క నిమిషం సార్, ఒక్క క్షణం ఆపగలమా సార్? ఆపలేమా? మీరు క్యారీ అనండి, మీరు చూసుకోండి, నేను కట్ చేసుకుంటాను. సరే సార్, ఒక్క 2 నిమిషాలు టైం ఇది. పాడుతా ఉంటే కొంచెం గరగరగా ఉన్నది. ఇప్పుడు మీరు ఈ జానపద గేయాలే కాకుండా కళ అంటే చిత్రాలు కూడా వేస్తుంటారు కదా? అవును సార్, అవును. వాటిలో మీరు అంటే చాలా ప్రావీణ్యం అనేసి నాకు తెలుసు అన్నమాట. దీనిపై మీరు ఏ విధంగా అంటే ఈ కళలే కాకుండా ఆ కళలు కూడా ఏ విధంగా సేకరిస్తుంటారు? మీరు వేసిన చిత్రాలు ఇప్పటి వరకు దేంట్లో ప్రదర్శించబడ్డాయి, దాని గురించి కాస్త చెప్తారండి? అంటే బొమ్మలు, ఈ పాటలు ఒక పక్కన సార్, బొమ్మలు విపరీతంగా ఏదైనా మంచి కథలు కానీ చదవడం భలే ఇష్టం సార్ నాకు. అదే మాండలేఖంలో ఉన్నటి ఏ మాండలేఖం అయినా సరే, అది తెలంగాణ మాండలేఖం అయినా, మన ఉత్తరాంధ్ర యాస అయినా, ఏదైనా భలే చదువుతాను సార్ నేను. భలే ఇష్టము, అట్లా చదువుతా. అయితే ఆ బొమ్మలు కూడా ఇట్లాగే చిన్నప్పటి నుంచి అలవాటు సార్. బొమ్మలు వేస్తాను నేను. స్కూల్లో బడి టైం నుంచి వేస్తాను. అయితే వేస్తా ఉన్నాను, బతుకు తెరుగు కూడా అదే అయింది సార్. పాటలు పాడితే ఎవరిస్తారు సార్, డబ్బులు ఎవరిస్తారు, ఎట్లా బతుకుతాం. అందుకని ఆ రంగులు అద్దకం అనే పని నేర్చుకున్నాను. రంగుల అద్దకాల్లో కూడా ఆర్ట్ ఉండాలి సార్. ఇది గీసేది, మైనంతో ప్రింట్ వేసేది, అది నన్ను లాగేసింది. భలే అద్భుతమైన పని సార్ బాటిక్స్ అనేది. అది మైనంతో, అది పురాతనమైన మన భారతదేశంలో ఉండింది ఆ ఆర్ట్. తర్వాత ఆడుకోపోయింది మలేషియా, ఇక్కడ ఎక్కడో ఉండాలంటే ఇప్పుడు అమెరికా, లండన్ అంతా తిరుగుతుందంట. కానీ మన తమిళనాడులో అభివృద్ధి అయింది సార్. అది మంచి బాతిక్ అంటే మైనంతో బొమ్మలు గీసి దానికి అద్దకాలు వేయాలి. అది సార్, ఆ అద్దకాలు వేసేది నేర్చుకున్నాను నేను. అద్దకాలు వేసేది నాకు తెలుసు కాబట్టి అక్కడ చేరి చదువుకుంటానే ఈ అద్దకాలు పని చేసేవాడిని డబ్బుల కోసం. అప్పుడు ఈ బాతిక్ అనేది 95లో ఒక ఆయన చెప్పినాడు, ఇది భలే ఈ ఆర్ట్ అని. అది బాతిక్లో మన గ్రామాన్ని, మన పాటల్ని, మన ఏనుములు, మన అమ్మోళ్ళు, మన ఆడోళ్ళు ఎట్టుంటారు మన ప్రాంతం వల్ల అని ఆ బొమ్మలు అటైన్ మొదలుపెట్టినా సార్. మొదలుపెట్టిన గ్రామం నేపథ్యంగా వేయడం మొదలుపెట్టా. నేను ఇంకా మంచి ఏమన్నారు కానీ అవన్నీ వేయలేదు నేను, నా వల్ల కాలేదు. నేను అయితే మా ఇంట్లో పశువులు ఉన్నాయి. మా మొన్నటి వరకు ఆవు దూడలు ఉండేటివి.
ఆవులు 2 ఆవులు ఉండేటివి, దాంట్లో 2 కోడదూళ్ళు ఉండేటివి. ఆడ పోయినప్పుడు ఏదైనా పని చేసినప్పుడు చేస్తాము, కూలి పని పోతాము, లేకపోతే పశువులు తోలుకొని, పశువులకి ఎవరో ఒకరు పోవాలి కదా, అడవికి పోయేవాడిని. అట్లా పశువులతో సంబంధాలు ఉన్నాయి బాగా. పశువులు మళ్ళా ఇలాంటి నేను తిరిగిన ప్రదేశాలు, చూసిన జంతువులు, మేకల కాపర్లు, పశువులు, ఎద్దుల బండ్లు, ఆడవాళ్ళు, శ్రమజీవులంతా ఉంటారు కదా సార్. ఈ నలుపు అనేది ఆ నలుపులో ఉంటాయి సార్ నా బొమ్మలు. మీరు చూసినారో లేదో మరి, నాకు నా బొమ్మలు చూస్తే తెలిసిపోయి ఉంటుంది మీకు. ఎందుకు నలుపు చెప్తున్నారని కూడా అడిగేవాళ్ళు. నలుపు అంటే కష్టం చేసేవాడు ఎప్పుడు నలుపు ఉంటారు కదా, అందుకని నలుపుగా నలుపు ఉంటుంది సార్ ఎక్కువ నా బొమ్మల్లో. అట్లా బాతిక్ని ఉండే వాళ్ళల్లో ఎవరో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా, చాలా మంది లేరు సార్. బాతిక్ భలే క్లిష్టమైన పని అది, భలే తలకాయ నొప్పి. మళ్ళా బొమ్మ అంతా అయిపోయేదాకా ఉంటే ఉంటుంది, లేకపోతే అది పోతుంది సార్. అది బొమ్మ 4 బొమ్మలు వారం రోజులు పడతాయి రంగుల అద్భుతాలు అన్నీ వేసుకోవడానికి. లాస్ట్ కడాకి మైనం తీసినాక బొమ్మ ఉండిందా మన అదృష్టం, అది నలిగిపోయి స్ప్రెడ్ అయిపోయిందా ఇంకా అది పోయినట్టే, పక్కన పెట్టేయాలి. శ్రమ అంతా వృధా అయిపోతుంది సార్. మంచి మాధ్యమం అది. ఆ బొమ్మ మైనము ఆ రంగులు ఎక్కేటప్పుడు ఆ గొడ్డ మేము విరుగుతుంది సార్. అది క్రాతులు అంటాము. పిచ్చిగా అల్లిక మాదిరి వస్తుంది. అది చేత్తో వేయలేరు, అది అద్భుతంగా ఉంటుంది సార్. ఆ బొమ్మలు వేసినాను. మీరు చూసినారా సార్? మీరు చూడలేదు కదా? చూసింటే అవునవును, ఆ బొమ్మలు వేస్తాను సార్ నేను. నా నేపథ్యం అంతా అంటే నాకు తెలిసింది అదే, నేను వేసేది ఇదే. నాకు తెలిసింది పల్లె పాటలు, లేకపోతే పల్లె కథలు, పల్లె బొమ్మలు ఇవి వేస్తాను సార్. పల్లె బొమ్మలు కూడా ఇప్పుడు ఎవరు వేయడం లేదు. ఇది కూడా పురాతనమైన బాతిక్ కళ, కలంకారీతో సమానమైన కళ, కానీ మనకి ఆధారం లేదు. ఆ బాతిక్ కొన్ని బొమ్మలు వేయాలంటే 10 బొమ్మలు వేయాలంటే కనీసం 6-7 వేలు అవుతుంది సార్ డబ్బులు. అది పెట్టుబడి దానికి లేదు, మళ్ళీ తిరిగి రాదు. నన్ను ఆపు చేసుకొని నా బొమ్మలు ఎవరో తిండికి తిప్పలకు కూడా డబ్బులు ఇచ్చి బొమ్మలు తీసుకొని దాన్ని వేల రూపాయలకి అమ్మినారు. అవి కూడా తెలుసు నాకు. కానీ మనకేముంది, మన ప్రాప్తం ఇదే, మన బొమ్మ ఇది, మనం ఇటు చేసినాం అని అనుకున్నాను సార్. అది ఇంకా చాలా అద్భుతం. ఒక పక్క జానపదాలని సేకరిస్తూ మరో పక్క ఇటువంటి అద్భుతమైన కళని మీ వశం చేసుకొని అదే మీ భక్తికి ఆధారంగా చూసుకుంటున్నారంటే చాలా అద్భుతం అండి. సో ఈ కళలు అంటే ఈ 2 కళల పైన మాకు చాలా ఉందని అర్థమవుతుంది. చాలా సార్. నా బతుకు సగము దానికే సరిపోయింది సార్. పెళ్లి కూడా ఆలస్యమే. పెళ్లి కూడా 38 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది సార్ పెళ్లి చేసుకొని కూడా. ఈ తిరగడమే సరిపోయింది నిజంగా. మీరు అంటే నేను తలుచుకుంటున్నాను. ఈ పాటలు పద్యాలు సార్, డ్రామా ఉంది, మళ్ళా డ్రామా కోసం 10 ఏళ్ళు నేర్చుకున్నాను సార్. ఒక్కొక్క సీను నేర్చుకోవాలంటే అక్కడ చేసిన డబ్బులంతా అక్కడ ఇచ్చేసి వాళ్ళకి నేర్చుకున్నాను. తెనాలి ప్రాంతంలో, తెనాలిలోనే ఎక్కువ రోజులు నేర్చుకున్నాను. అయితే పాపం మా అమ్మ ఉండేది సార్. నేను ఈ తిరుగుడు లేకుండా ఉందంటే మా అమ్మని నా దగ్గర పెట్టుకొని నా దగ్గరే ఉండేది సార్. అప్పుడు ఏదన్నా పని చేసుకుంటా, ఈ కళ కోసం. లేకపోతే ఆమె కళ అని కాదు, నా పిచ్చి అది. నా పాటలు అంటేను, పద్యాలు అంటేను, బొమ్మలు అంటేను. బొమ్మల కోసము ఇక్కడ నేర్పించేవాళ్ళు లేకపోతే ఎక్కడెక్కడో తిరిగినాను సార్. మదురై, విజయవాడ, రాజమండ్రి, ఎక్కడెక్కడో పోయినాను. మదురై అవతల చిన్నాలంపట్టి అనే ఊరు ఉంది సార్. ఆ ఊరులో ఒక ఆయన బాతిక్ నేర్పించినాను నాకు. అదేదో 10 రూపాయలు సంపాదించుకొని ఆ పని చేసి ఆ డబ్బులు పెట్టుకొని ఆమె వెళ్ళిపోయినాను సార్. వెళ్ళిపోయి ఆ వెంకటగిరి నుంచి అక్కడ పోయి నేర్చుకున్నాను బాతిక్ అనేది. అసలు ఎవరు నేర్పించలేదు. మద్రాసు కూడా తిరిగిన, మద్రాసు ఆడకపోయేది, అక్కడ కూలి పని చేసేది, ఈ రంగుల అద్దకాలు పని చేసేది. ఎవరైనా నేర్పిస్తాను, ఎవరు దగ్గరగా ఇచ్చేవాళ్ళు కాదు సార్. అది భలే రహస్యంగా చేసే పని బాతిక్, ఎవరు రానిరు. కానీ నేను మాత్రం నేర్చుకున్న తర్వాత చాలా మందికి చెప్పినా సార్. ఇప్పుడు వెంకటగిరి అనే ఊర్లో బాతిక్ వస్తే అందరూ నా తదంతను వచ్చిన వాళ్ళే.
నా చేతుల్లో నుంచి వచ్చిన వాళ్ళే. నాకు ఆ శిష్యుల నుంచి శిష్యులు అనే మాట వాళ్ళకి ఉండాలి, మనం చెప్పకూడదు అవన్నీ. వెంకటగిరి ఆ ప్రాంతంలో, వెంకటగిరి అంటే మీకు ఐడియా ఉండదు సార్? నెల్లూరు జిల్లా వెంకటగిరి. అవును సార్, అవునవును, కరెక్ట్. ఆ వెంకటగిరిలో ఇప్పుడు ఎవరైనా బాటికి రాస్తుంటారంటే వాళ్ళు మద్రాసు వాళ్ళు వచ్చి కూడా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయేవాళ్ళు, చెప్పరు వాళ్ళు. కానీ నేను మాత్రము చాలా మందికి నేర్పించినాను సార్. 10 మందికి నేర్పించిన వాళ్ళ నుంచి వాళ్ళు అందరూ చాలా మంది 50 మంది ఉన్నారు సార్ అక్కడ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ నా చేతుల నుంచి పోయిన వాళ్ళు. అయితే నేర్పించినానే కానీ నేనేం బాగుకోలేదు సార్. నాకు మళ్ళీ ఆ బ్రషే గతి. నాకు పెట్టుబడులు ఇవన్నీ ఎట్లా అవుతాయి సార్, వ్యాపారం అసలు తెలియదు, దానివల్ల నష్టపోతాము. అట్లా చేసినాను సార్ బాటిక్కి. అయితే ఇప్పుడు అసలు ఆ తిరుగుడులో మా అమ్మని పోగొట్టుకున్నాను సార్ నేను. అమ్మ భలే గొప్ప మనిషి, ఆయన తాగుబోతు, ఆయన కూనికోరు కూడా తాగుబోతు. ఆయన ఏం సంపాదించేవాడు కాదు. నా చిన్నప్పుడు 4 ఏళ్ళప్పుడే చచ్చిపోయినాడు. మా అన్నోళ్ళు, మా పెద్దన్న, మా చిన్నన్న, ఇంకొక మతిస్థితం లేని అక్క, ఇది మా కుటుంబం సార్. నా ముందు అని. అయితే ఈ పాటలు అనేది ఒక పిచ్చి సార్. ఇది పిచ్చి పట్టినవాడు మాది తిరిగేవాడిని. బొమ్మలు, పాటలు పిచ్చి అని మీరు అనుకుంటున్నారు. భావితరాలకు మీరు అందించే కళని మేము అనుకుంటున్నాం. ఆ కళని నిజంగా మీలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి కళ అనేది ఇంతవరకైనా ఉంది అనే ఒక ఆనవాళ్ళైనా ఉన్నాయండి. లేకపోతే మీలాంటి వాళ్ళు లేకపోతే ఎప్పుడో అంతరించిపోయేది. నిజమే సార్. అది దాంట్లో పడిపోయి కొన్ని కోల్పోయినాను సార్. మా అమ్మని చక్కగా నేను బాగా చూసుకోవాలనుకునేవాడిని. మా అమ్మని కోసం పెట్టి ఆమె బతుకంతా కూలినాలు చేసింది సార్. ఆమె కోసం పెట్టి ఒక ముద్ద చక్కగా నేనే వండి పెట్టి అట్లా చేయాలనుకునేవాడిని. పెళ్లి చేసుకొని ఆమెని బాగా చూసుకోవాలనుకునేవాడిని. నా పెళ్లి అవ్వకముందే, ఏమి నెరవేరకముందే, నేను ఒక స్థితిలోకి రాకముందే. ఇప్పుడు కూడా ఏం లేదు సార్, మామూలుగానే ఉన్నాం. ఆమె చనిపోయింది. అది మాత్రం నా బతుకులో తీరని లోటు సార్. అది దుఃఖం. శాశ్వతంగా మనుషులు ఉండరు, కానీ కళ్ళ ముందు పోతా ఉంటే కూడా బతికించుకోలేని పరిస్థితి సార్. ఈ పాటలు, పద్యాలు ఏమి బతికిలేకపోయినాయి. కాకపోతే ఇవి మిగిలినాయి. ఇవి ఏమో మనం చేసినాము, ఇది మనకు మిగిలింది. ఇది ఏదో మీరు అన్నట్టు భావితరాల వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే సంతోషం. చాలా అద్భుతం అండి. చాలా అద్భుతంగా చెప్పారు మీ కళల గురించి. మీ కళలు చేసే మీరు కాపాడే విధానం కానివ్వండి, మీరు సేకరించిన విధానం కానివ్వండి, మీరు భద్రపరుస్తున్న విధానం కానివ్వండి, చాలా చాలా స్ఫూర్తిదాయకం నలుగురికి. సో మీటువంటి వాళ్ళు ఇంకా మిమ్మల్ని చూసి ప్రేరణ పొంది ముందుకు రావాలని కోరుకుంటున్నాం. సో చాలా ధన్యవాదాలండి మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సంఘటనలు, అంటే మీకు గుర్తుండిపోయిన సంఘటనలు మాతో షేర్ చేసుకున్నందుకు, అదేవిధంగా మీ అమూల్యమైన గాత్రంతో ఆ జానపద గేయాల్ని మాకు అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. లాస్ట్ గా మీరు శ్రోతలకు ఏమైనా సందేశం ఇచ్చేటువంటి సందేశం ఇచ్చేంత పెద్దవాడిని కాదు సార్. నాకేం లేదు. ఈ కళలు బ్రతకాలంటే ఎవరైనా చేయుతనివ్వాలి సార్. ప్రభుత్వం అనేవాళ్ళు ఎవరో సార్, ఎవరో మీలాంటి మహానుభావులు ఎవరో చేయుతనిస్తే అవి బతుకుతాయి సార్. మాలాంటి వాళ్ళకి ప్రోత్సాహం కూడా కరువు అయిపోయింది సార్. ఈ పాట పాడి చాలా సంవత్సరాలు అయింది సార్, చాలా నెలలు అయింది పాటలు పాడి. అంటే ఈ మార్చికి నేను అసలు ఈ మార్చి నాటకాలు వేసేవాళ్ళం స్టేజ్ ప్రోగ్రాంలో, అవి కూడా లేకుండా పోయినాయి. అంటే అంతరించిపోతా ఉంది. మరీ భయం వేస్తుంది సార్. కానీ ఇటు పోతే బతుకు తెరువు అది కాదు కాబట్టి సరిపోయింది. బతుకు తెరువు ఉన్న వాళ్ళు భలే ఘోరంగా ఉన్నారు సార్. కళాకారులని కొంచెం గుర్తుపెట్టుకుంటే, పెద్దలు ఎవరో సహాయం చేయగలిగిన వాళ్ళని కాపాడుకుంటే ఈ కళలు కూడా బతుకుతాయి సార్. ఇది నా మాట సార్. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వింటున్నారు కానీ ఇప్పటికే కళలు అంతరించిపోతున్నాయని పెంచుల దాస్ గారు చాలా ఆవేదన చెప్తున్నారు. ఇకనైనా ఎవరైనా పెద్దలైనా సరే, ప్రభుత్వం అయినా సరే, ఇటువంటి కళలని ఇంకా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించి, ఇటువంటి చిన్న చిన్న కళాకారులని ప్రోత్సహించి వాళ్ళని అభివృద్ధికి తీసుకొని కళలను బ్రతికించుకోవాలని పెంచుల దాస్ గారు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పెంచుల దాస్ గారు. నమస్తే సార్. నమస్కారం.
నమస్తే. Friends, if you liked today's show, please go to youtube.com/NRI Samay and click on the subscribe button. You will get notified every time we publish a new show. And you can also like us on our social media sites like Facebook, Twitter, and Google+.